కళ్యాణ్ గారు వచ్చే క్వాలిటీ ఏంటి? నిజంటే సిన్సియర్ మొత్తం స్టడీ చేస్తున్నారు, మొత్తం లోతుకి వెళ్తున్నారు. డిపార్ట్మెంట్లో ఏమేమి చేయాలో దాంట్లో డెప్త్కి వెళ్ళి అన్నీ కూడా పరిశీలిస్తున్నారు, బాగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారేమో కరప్టెడ్ అండి, ఈయనేమో హానెస్ట్. చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? అదే హార్ట్ఫుల్గా ఉంటారు మనిషి, ఏదైనా సిన్సియర్ చెప్పింది చేస్తారు. అట్లా జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కదా, ఇద్దరే తేడా అది. కానీ పవన్ కళ్యాణ్ చెప్పేది చేస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటారు ఆయన మొన్న కూడా చెప్పారు కదా, ఇంకొక 10 సంవత్సరాలు మా రాష్ట్రం బాగుండాలి, అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు దగ్గర మనం నేర్చుకోవాలా, ఆ తర్వాత మన రాష్ట్రం డెవలప్ అయినప్పుడు ఆలోచిద్దామని చెప్పారు కదా. ఆయన అడుగుజాడలో నడుస్తున్నారు. అండ్ చరిత్ర తిరగరాస్తారు అంటారా కళ్యాణ్ గారు? రాస్తారు ఉంది, ఆ టైం ఉంది, దగ్గరకు వస్తుంది. ఎందుకు అంత నమ్మకం కళ్యాణ్ గారి మీద? అంటే కళ్యాణ్ గారి మీద నాకొక్కడి కాదు, జనంలో కూడా నమ్మకం వస్తుంది. ఆయన చేసే పని ఎట్లా చేస్తున్నారు, పరిపాలన ఎలా ఉంది చూస్తారు కదా. చదువు ప్రజలంతా గమనిస్తున్నారు. దాన్ని బట్టి ప్రజలు ఆయనకి ఒక అవకాశం ఇవ్వాలని చూస్తారు. మరలా వచ్చే రోజుల్లో సీఎం అవుతారా? డెఫినెట్గా అవుతారు. ఎప్పుడైనా చెప్పలేం కానీ డెఫినెట్ సీఎం అవుతారు. సెంట్రల్ మినిస్టర్ అవుతారో తెలియదు. చాలా మంది భయపడుతున్నారు కదా కళ్యాణ్ గారిని చూసి. అవును, అవినీతి చేసే వాళ్ళందరికీ భయం అండి. పారదర్శకంగా ఉన్న వాళ్ళకి ఏమో భయపడరు, మామూలుగా ఉన్నవాళ్ళు. ఆఫీసర్లు కూడా అదే, అవినీతి చేసే ఆఫీసర్లు కూడా భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ అంటే. ఒక బుక్కలో ఏం చెప్తారు ఆయన గురించి? దాని గురించి మనం ఇంకా చెప్పేది ఏం లేదు. ఆయన నెంబర్ 1 స్టారే, ఇక్కడ స్టార్ అయిపోయారు.